రెడ్డి గారు దాకా చెప్పారు లేదు, కానీ నేను చెప్తున్నప్పుడు మేము ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాం, ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం. అందుకోసమే మీరు అసెంబ్లీకి రాండి మేము అడుగుతున్నాం. ఎక్కడ ఉంటుందండి ప్రతిపక్షం? ఆల్రెడీ క్లోజ్ చేసేస్తున్నారట కదా వైసీపీని. మేము ఎప్పుడు రావద్దన్నది కదా. అదే దీపక్ రెడ్డి గారు చెప్తున్నారు, వైసీపీ క్లోజ్ అవుతుందని దీపక్ రెడ్డి గారు చెప్తుంటే మీరు ఉండాలంటారేంటి? కూటమి డిఫర్ అవుతుందా? నో అది కాదు. దీపక్ రెడ్డి గారు కూడా పొమ్మనే అన్నారు, పొమ్మని అనలేదు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాన్ని విశ్లేషించారు. ఆయనేమి పోవాలని కోరుకోవట్లా. మేము పోవాలని ఎప్పుడు కోరుకోమండి. ఎదుటాళ్ళు కూడా చల్లగా ఉండాలని కోరుకున్న వాళ్ళం, ఎక్కువ ఉన్న వాళ్ళందరూ. నేను చెప్తున్నాను, అన్నది ఎవరు ఒకసారి చూపుడుగా గుర్తు తెచ్చుకోవాలి. ఏ సందర్భంలో ఎన్నిసార్లు మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడారు. ఎవరు ఉండాలి అంటే అసెంబ్లీలో చర్చించుకుంటాం, అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకుంటున్నాం. ఇందాక కూడా చెప్పారు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారంట, ప్రజా సమస్యల కోసం బయటకు వస్తున్నారంట. ఏ ప్రజా సమస్య గురించి బయటకు వచ్చారండి? సత్యనపల్లి రంటపాలెంలో 3 తెచ్చిపోయారు. ఆ రోజున ప్రజా సమస్య మీద వచ్చారైనా 3 చనిపోయారండి. మా సత్యనపల్లి రంటపాలెంకి వచ్చిన రోజున 3 మనుషులు చచ్చిపోయారు. ఒకళ్ళ మీద ఆయన కాలం ఎక్కించారు. అది ఏ ప్రజా సమస్య కోసం వచ్చారు? ఇంకోటి పొగాకు అని చెప్పేసి ఎవరు అనగా అక్కడ పోయాడు. మేమున్నది 36,000 రూపాయల కేజీ కొన్నామని చెప్పాడు. ప్రజా సమస్య కోసం వచ్చాడు. అక్కడ ఉన్న బేళ్లు మొత్తం తొక్కొచ్చారు వాళ్ళందరూ కలిసి. తొక్కి అదే నేను అన్నాడు కదా, సినిమా కొటేషన్లు పెట్టిన చేతులు పెడతారా అని చెప్పేసి పాపం ఏమి తెలియనటువంటి అమూల్ బేబీలాగా మాట్లాడాడు. నన్ను అవి కదా దానికోసం కదా పట్టుకుంది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు నిన్న? బంగాళపాలెం పోయారు. బంగాళపాలెం ఏ పోయారండి? ఏం చేశారు అక్కడికి వెళ్ళి? దేనికోసం పోయాడు? ఏం చేశారు? 2 ట్రాక్టర్ల మామిడికాయలు కింద పోసి తొక్కిచ్చే సింగిల్ మా అదే దానికోసమా ప్రజా సమస్య అంటే? ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? మేము ప్రజాస్వామ్యంలో కోరుకుంటాం, మేము చేసిన తప్పులు చెప్పని కోరుకుంటున్నాం, అడుగుతున్నాం కూడా మేము. కానీ ప్రెస్ మీట్ పెట్టి ఏంటని చెప్తుంది? పోలీసులు చెప్తాడా? పోలీసులు సప్త సముద్రాల అవసరం ఉండగా లాక్కొచ్చి బట్టలకు తెచ్చుకుంటాడా? లేదు పోలీసులందరూ కూడా దుర్మార్గంగా చేస్తారా? గత 5 సంవత్సరాల్లో పోలీసులే కదండి మిమ్మల్ని కాపాడింది. గత 5 సంవత్సరాలు మీరు ఎటు పోతే అటు పరదాలు కట్టుకుని పోలీసులు ఇటు తిరిగి నుంచున్నారు. మొత్తం మా రాజధాని మా తెలీదా? రాజధానిలోకి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేవాళ్ళు ఎన్ని 100 మంది టాప్లో పెట్టారు మా తెలీదా? లేదా నీ ఇంటి చుట్టూ అయిపోయిన తర్వాత తెలిసింది 1,600 మంది మెన్ను నీ ఉండేటువంటి ఇంటి చుట్టూ తాడేపల్లి ఇంటి చుట్టూ పెట్టుకున్నటువంటి వ్యక్తులు నువ్వు ఇవాళకి పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు తింటావా? గతంలో ఏం చేస్తారు తెలీదా? ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎంత సస్పెండ్ అయ్యారు? దేనికోసం సస్పెండ్ అయ్యారు? మీరు చెప్పినట్టు చేసే కదా అయింది. మీరు ఏది ఆడమంటే ఆడే కదండి. వాళ్ళు నాశనం చేస్తున్నారు వాళ్ళ జీవితాలన్నీ కూడా. దేని గురించి ప్రెస్ మీట్ పెట్టారని మీరు ప్రజా సమస్యల మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అనే ప్రచారం విపరీతంగా జరుగుతుంది? ఒకటి వరం గారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ దేశంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం తర్వాత ఒక ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగానే మనం ఇక్కడ ఎలక్షన్ జరిగితే తర్వాత రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తాం. తప్పు చేసిన కోసమే ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ పెట్టుకున్నాం కదా. ఈ చట్టాలను రూపొందించుకుంటే మీరే మాట్లాడేది ఏదో చెప్తాను. ఒక్క చిన్న అంశం అంతా బాగానే ఉంది, కానీ మీరు మాట్లాడేది అసలు ఒక పదానికి నాకు కొద్దిగా దీపక్ రెడ్డి గారు కూడా మీకు హెల్ప్ చేస్తే బాగుంటుంది. చట్టం తన పని తను చేసుకొని పోవటం అంటే ఏంటి అసలు? అది ఎట్ట చేస్తుంది? దాన్ని ఎవడో ఒకడు కదిలించాలిగా, ఎవడో ఒకడు కెలకాలిగా. చెప్పనన్నా మనకి మనం నువ్వు కానీ నేను కానీ పార్ట్ టైమే కదా. మన పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్ కదా, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ మనకి దేశంలో ఉంది కదా. వ్యవస్థలన్నీ ఉన్నాయి కదా, నువ్వు కూడా వ్యవస్థలో పనిచేసి వచ్చాను కదా. కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం కదా, ఆ వ్యవస్థలన్నీ కూడా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అనుకుంటాం. మన తెలిస్తే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళే కదా చేసేది. మనమే 5 సంవత్సరాలకి యాక్ట్, మీరుంటే మీరు, మేముంటే మేము వచ్చి కొన్ని పాలసీలు పెట్టుకుని యాక్ట్ చేస్తాం. కానీ ఎవరు చేస్తారని మీరు అడుగుతుంటే నేనేం చెప్పను. చట్టం కొంచెం అనుకుంటే చెప్తా ఉంది. మీరు నిన్న చెప్పినటువంటి మీ ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి గారు నిన్న కూర్చొని చెప్పినటువంటి పోలీసులే కదా ఉంది. దాంతోపాటు జ్యుడిషియరీ ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి కదా. ఎవరు తప్పు చేసిన వాడి మీద కేసు కడతాము, కేసు కట్టిన తర్వాత అరెస్ట్ చేయాల్సిన అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేయకపోతే నోటీస్ ఇస్తాము. ఒక్క సెకండ్ ప్లీజ్. తెనాల్లో నేను అడుగుతున్నా, ఇప్పుడు అడుగుతున్నా సార్. ఇప్పుడు ఒక చిన్న మీరే మాట్లాడండి. ఒక చిన్న ఆబ్జెక్టివ్ మీరు అన్నారు కదా, సిస్టంలో తన పని తను చేసిపోతుంది. తెనాల్లో 3 పిల్లల్ని 3rd డిగ్రీ వాడి రోడ్డు మీద కొడితే